హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని నార్మలైజ్ చేసుకోవాలంటే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి, మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, అంటే ఎందుకు మన బ్యాలెన్స్ అవుతుంది అంటే మన బాడీలో రకరకాల హార్మోన్స్ అనేవి ఉంటాయి. అది గ్రోత్ హార్మోన్ కావచ్చు, లేక థైరాయిడ్ హార్మోన్స్ కావచ్చు, లైక్ పిట్యూటరీ గ్రంథి నుంచి అంటే ఆ యొక్క ఆర్గాన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కావచ్చు, టీఎస్హెచ్ కావచ్చు. సో ఇలాంటి హార్మోన్స్ ప్రభావం వలన ఏమవుతుందంటే ఇప్పుడు 90% ఆఫ్ గర్ల్స్కి పీసీఓస్ అండ్ పీసీఓడి ప్రాబ్లం అనేది అరైజ్ అవుతూ ఉంది. సో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఒక డిసీజ్ అనమాట. సో ఈ హార్మోన్స్ నార్మలైజ్ చేసుకోవాలి. నార్మల్గా ఉంటేనే అవి మన బాడీ కరెక్ట్గా ఉంటుంది. ఎయిదర్ అబ్నార్మల్, ఎయిదర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా మనకి ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. అంటే గ్రోత్ హార్మోన్ అంటే సర్టెన్ ఏజ్ వరకు ఒక గ్రోత్ రిటార్డేషన్ అనేది జరుగుతుంది. అంటే పెరుగుదల అనేది ఉండదు బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరిగేది. కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంది బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో ఇన్ఫర్టిలిటీకి కూడా దారితీస్తుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ఇన్ఫర్టిలిటీకి ఎలా దారితీస్తుంది అంటే బికాజ్ ఆఫ్ ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందో ఈ అండం అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వదు. అండాశయంలోని అండం ప్రాపర్గా ఫాలికల్స్ నుంచి రిలీజ్ అవ్వాలంటే కొన్ని హార్మోనల్ సపోర్ట్ అంటే ఈస్ట్రోజన్ లాంటిది, ప్రొజెస్ట్రాన్ ఇలాంటి హార్మోనల్ సపోర్ట్ వల్ల మనకి ఈ అండం అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా రిలీజ్ అయిన అండం వీర్యకణాన్ని చేరాలి అంటే కొన్ని హార్మోనల్ సపోర్ట్ కూడా అవసరం అనమాట. ఏదైనా మేల్ హార్మోన్స్ కావచ్చు, ఫీమేల్ హార్మోన్స్ కావచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంటే ఇన్ఫర్టిలిటీ అనేది దారితీస్తుంది. అలాగే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. అంటే అన్వాంటెడ్ హెయిర్ రావటం, లైక్ పీసీఓస్లో గమనించే ఉంటాము. అన్వాంటెడ్ హెయిర్ లైక్ ఇక్కడ ఆడవాళ్ళకి గడ్డం కింద హెయిర్ రావటం, లైక్ ఫేస్లో హెయిర్ రావటం, ఇక అప్పర్ లిప్లో ఎక్కువగా హెయిర్ గ్రోత్ అవ్వటం లాంటివి ఎన్నో సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయా, అబ్నార్మల్గా ఉన్నాయా, ఎందుకు ఈ పీసీఓడీస్ వస్తుంది, దీనివల్లే కదా ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని మీరు ముందుగానే గమనించినట్లయితే మీరు ఒకసారి డాక్టర్ని కలిస్తే మీకు సపోర్టివ్ హార్మోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడితో బాధపడుతున్నారు, దానికి హార్మోనల్ పిల్స్ సపోర్ట్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇంబ్యాలెన్స్ అయిన హార్మోన్స్ని నార్మలైజ్ చేసి మీకు పీరియడ్స్ రెగ్యులర్గా రావటం, లేదంటే పీసీఓసి సమస్య నుంచి ప్రివెంట్ చేయటం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో దేనికైనా కూడా హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఆహార పదార్థాలతో ఎలా నార్మలైజ్ చేసుకోవాలి, దీన్ని ఎలా కోపప్ చేసుకోవాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పి జనరల్గా ప్రతి ఒక్కరికి వచ్చే డౌటే. ఫ్లాక్స్ సీడ్స్ అనమాట, అంటే అవిసె గింజలు. అవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత మంచిదంటే ఇందులో ఫ్యాటీ ఒమేగా 3 యాసిడ్స్ అనేవి అంటే ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ని బర్న్ చేసే గుణాలు అనేవి ఈ అవిసె గింజలో ఉంటాయి. రోజుకి ఒక స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ని మీరు ఇప్పుడు మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఒక స్పూన్ తీసుకున్నట్లయితే పర్ డేకి ఎంతో అన్వాంటెడ్ ఫ్యాట్ బర్నింగ్ అవ్వటం కానీ మీలో హార్మోన్ శాతాన్ని పెంచడంలో ప్రథమ పాత్ర వహిస్తుందన్నమాట. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, మిల్క్, ఎగ్. నాన్ వెజిటేరియన్స్ అంటే మటన్లో ఉంటుంది, చికెన్లో, ఇలాంటి నాన్ వెజిటేరియన్స్ లైక్ ఎగ్జాంపుల్ ఫిష్లో కూడా ఫ్యాటీ ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఫ్యాట్ బర్నింగ్తో పాటు ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళకి బెస్ట్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రూట్స్లో చూసుకున్నట్లయితే ఆరెంజ్ కావచ్చు, యాపిల్, అలాగే పొమెగ్రానేట్స్ ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది అంటే ఆటోమేటిక్గా
బాడీ వెయిట్ అనేది గెయిన్ అవుతారు. ఈ బాడీ వెయిట్ గెయిన్ అయినప్పుడు మీకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ లేకపోతే మీరు ఎంత డైట్ చేసినా, ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకున్నప్పటికీ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది నార్మలైజ్ అవ్వదు. సో మీ ఫిజికల్గా ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో అప్పుడు మాత్రమే ఈ ఈ ఎక్సెసివ్ ఫ్యాట్ బర్నింగ్ కావచ్చు, లేక త్రూ స్వెట్ ద్వారా అంత టాక్సిన్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి అన్నమాట. సో బాడీ వెయిట్ ఎప్పుడైతే రిడక్ట్ అవుతూ ఉంటుందో మీ బాడీలో ఉన్న హార్మోన్స్ కూడా నార్మల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫుడ్తో పాటు ఎక్కువగా వాటర్ తీసుకోవటం, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అంటే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డేకి తీసుకోవాలి. అలాగే మజ్జిగ రూపంలో కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, ఫ్రెష్ జ్యూసెస్ కావచ్చు, ఇలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బాడీకి సఫిషియెంట్ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి అంది హార్మోన్స్ని నార్మల్ చేయటంలో ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ విధంగా మీకు ఎవరికైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అనిపిస్తే చక్కగా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్తో పాటు మీ యొక్క ఎక్సర్సైజ్ వ్యాయామంతో పాటు ఆహార నియమాలను కూడా పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు హార్మోన్స్ని నార్మలైజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇన్ఫర్టిలిటీ నుంచి కూడా విముక్తి చెందవచ్చు అనమాట. వీటన్నిటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే అనుకున్న టైంకి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేయండి. సో ఇదండి వీడియో. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకొని వాటిని నార్మలైజ్ చేసుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.